ఇక తెలంగాణ విషయానికి వస్తే భూధరల సవరణ అనే అంశం మీద రేవంత్ ఫోకస్ పెట్టారు. ఈరోజు తెలంగాణ క్యాబినెట్ కూడా భేటీ ఉంది. రేవంత్ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? అంటే ఇప్పుడు భూమికి ధర నిర్ణయించాలి అనేది ప్రభుత్వానికి ఆదాయం కొరకు కాదు. ప్రభుత్వం ఎకానమీలో రియల్ ఎస్టేట్ ఒక హెల్తీ గ్రోత్ కొరకు, ప్రజలకు ల్యాండ్ యాక్సెస్గా ఉండడం కొరకు, హౌసింగ్ యాక్సెస్గా ఉండడం కొరకు, సో ఒక బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్ కొరకు ల్యాండ్ ప్రైసెస్ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ల్యాండ్ ప్రైస్ అంటే ప్రభుత్వం డబ్బులు కావాలన్నప్పుడు ల్యాండ్ సో 2022లో 100% పెంచారు. ఇప్పుడు మళ్ళీ పెంచుతామంటున్నారు. అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ల్యాండ్ ప్రైస్ పెంచుతూ పోతారు. అది హైలీ అన్సైంటిఫిక్ కదా. ల్యాండ్ భూమి ధరల్ని నిర్ణయించేది ప్రభుత్వ ఆర్థిక అవసరాలు కాదు, ప్రభుత్వ ద్రవ్య అవసరాలు కాదు. భూమి ధరలు శాస్త్రీయంగా దాని యాక్చువల్ వాల్యూను, మార్కెట్లో దాని ప్రివేలింగ్ వాల్యూను రిఫ్లెక్ట్ చేయాలి. ఎందుకు రిఫ్లెక్ట్ చేయాలి? రిఫ్లెక్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే అది బ్లాక్ మనీకి సోర్స్ అవుతుంది. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కరప్ట్ అఫీషియల్స్ ఎందుకని అందరికీ తెలిసి భూముల ధరలు తక్కువ ఉంచారు. భూముల ధరలు తక్కువ ఉంటే వారు లాభం. ఎందుకంటే బ్లాక్ మనీ ఎర్న్ చేసుకునే ప్రతి పొలిటీషియన్కు, కరప్ట్ పొలిటీషియన్కు, కరప్ట్ బ్యూరోక్రాట్కు భూమి ధరలు ఇలాగే ఉండాలి. నాలాంటికి నీలాంటికి ఇలా ఉండకూడదు. ఎందుకు తేడా ఏంటంటే, ఇప్పుడు మనకు శంకరపల్లిలో భూమి తీసుకోండి, నా గుర్తు ఇప్పటికీ కూడా 2 లక్షలు 3 లక్షలు ఎకరం అఫీషియల్ రేట్. కానీ యాక్చువల్ రేట్ ఎంత ఉంటుంది? ₹1,00,00,000 ఉంటుంది. సో 1,00,00,000 కన్నా తక్కువ ఉండదు, 1,50,00,000 దాకా ఉంటుంది. ఇప్పుడు ఇంకా భూమి లేదు. భూమి ఉంటే 2 కోట్లు అవుతుంది. మరి 1,50,00,000 ఉన్న భూమి అఫీషియల్ రేట్ 3 లక్షలు 2 లక్షలు ఎందుకుంది? ఇది తెలియదు ఎవరికి. అక్కడ ఉన్న ఎంఆర్ఓకి తెలియదా, కలెక్టర్కి తెలియదా, ఎమ్మెల్యేకి తెలియదా, పొలిటీషియన్లకు తెలియదా? మరి ఎందుకు పెట్టారు అంటే, నీకు ₹1,00,00,000 అక్రమ ఆదాయం ఉన్న రాజకీయ నాయకుడు కానీ, ₹1,00,00,000 అక్రమ ఆదాయం ఉన్న ఉన్నతాధికారి కానీ, ₹1,00,00,000 పన్నులుగా వేసి అక్రమ ఆదాయం కలిగిన వ్యాపార వాణిజ్యవేత్త, పారిశ్రామికవేత్త కానీ హాయిగా 3 లక్షలు లోన్ తీసుకుంటాడు, బ్యాంక్ లోను, 97 లక్షలు నల్లధనం గుమ్మరిస్తాడు, ఎక్కడ కొంటాడు. ఇది వాళ్ళ ఫెసిలిటీ కొరకు. నాగేశ్వర్ అంటాడు ఏం చేయలేడు. ఇక నాకు వచ్చే ప్రతి పైసా బ్యాంకులో పడే పైసా. అదే నేనే ఆ భూమి కొనాలనుకుంటే ఏం చేయాలి? నాకున్న వైట్ మనీని కాస్త నేను నానా కష్టాలు పడి దాన్ని క్యాష్గా మార్చుకోవాలి. నా కర్మజుడు, నా లీగల్ మనీ బ్యాంకుల్లో ఉంది, అఫీషియల్ మనీ. కానీ నేను ₹1,00,00,000 పెట్టి కొంటానంటే ఒప్పుకోరు. అమ్మేవాడు ఒప్పుకోడు, రిజిస్ట్రేషన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారో లేదో డౌట్. అలా రేటు 3 లక్షలు మీరు కోటి ఎట్లా పెడతారు సార్ అని. కానీ నాలంటాడు కోటి అఫీషియల్గా ఉంటాడు, బాగా చెక్ ఇస్తా కొనుక్కుంటా ప్రశాంతంగా, నా లీగల్ మనీ కదా. సో అందువల్ల ఈ భూముల ధరని కృత్రిమంగా ఎందుకు ఉంచారు? బ్లాక్ మనీ కొరకు ఉంచారు. క్లియర్గా కనబడుతుంది మనకు. బ్లాక్ మనీ పార్కింగ్ కొరకు ఉంచారు. లేకపోతే ఏ రీజన్ ఉంది? శంకర్పల్లిలోనో మొయినాబాద్లోనో 3 లక్షల భూమి లేదని తెలియదా ఎవరికి? మీకు భూమి లేదని తెలియదు. తెలంగాణలో ఏ మూలకు పోయినా 10 లక్షలు 20 లక్షల భూమి లేదే. మీకు తెలంగాణలో ఏ మారుమూలకు పోయినా 10 లక్షల తక్కువ ఎక్కడా భూమి ఉండదు. కానీ అసలు తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఉండొచ్చు 10 లక్షల ఎకరానికి, కానీ ఎక్కడ 10 లక్షలు ఉండదు ఎక్కడ భూమి అఫీషియల్ రేట్. సో ఇంత కళ్ళ ముందు కనబడినా ఎందుకు మార్చలేదు మరి? అంటే కారణం బ్లాక్ మనీతో ట్రాన్సాక్షన్స్ నడిపే వారికి ఫెసిలిటేషన్ కొరకు చేశారు. ఆ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్లు నడిపే వాళ్ళే సమాజాన్ని శాసిస్తారు. అధికార వ్యవస్థలు వాళ్ళే నడుపుతారు. పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అందుకే సామాన్యుడు, మధ్యతరగతికి వెసులుబాటు కన్నా అక్రమ ఆదాయాలు ఉన్న వాళ్ళకి వెసులుబాటుగా భూముల ధరలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా సరి చేయాల్సిందే. ఎందుకంటే ప్రివేలింగ్ మార్కెట్ వాల్యూ స్టాండర్డ్గా ఉండదు, నేను ఒప్పుకుంటాను. మార్కెట్ వాల్యూ ఆసిలేట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో 1,50,00,000 ఉన్న భూమి రేపు 70 లక్షలు పడిపోవచ్చు, లేదా 200 కోట్లు పెరగచ్చు భూమిని బట్టి. కానీ 50 లక్షల కిందకైతే పడిపోదు, ఇంపాసిబుల్. మీరు లాస్ట్ 20 years మార్కెట్ వాల్యూ లెక్క తీయండి. సో మీకు అప్పుడున్న ప్రివేలింగ్ 10 ఏళ్ల కింద ఇంత రేట్లు లేవు. కానీ ఇప్పుడు 20 years కాదు, లాస్ట్ ఒక 500 ట్రాన్సాక్షన్లు మీరు లెక్క తీయండి. ఎవరేజ్నా ఎక్కడ 50 లక్షల కన్నా తక్కువ ఉండదు. అంటే మనకు అందరికీ తెలుసు ఇంతకన్నా తగ్గదు భూమి. అమ్మ నాన్న అమ్మరో అట్లనే పెట్టుకుంటారు. కానీ అనగా మరి ఎందుకు 50 లక్షలు ఎందుకు చేయరు? ఇంకా 2 లక్షలు 3 లక్షలు ఎందుకు చేస్తారు? సో ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ కదా. అయితే దానికి అందుకే ఇప్పుడు రియల్టర్లు సజెస్ట్ చేసింది, మీరు భూముల ధరలు పెంచకండి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకండి అన్నారు. అది కరెక్ట్ సజెషన్.
ఇలా ఏమవుతుంది, నీకు మా ఊర్లో మీకు హైదరాబాద్ అవతల ఒక బ్లాక్ మనీ ఉన్నవాడు ఒక పొలం కొనుక్కుంటే 3 లక్షలకు నేను 7% రిజిస్ట్రేషన్ అంటే 2,000 కడతా, 21,000 కడతా. హైదరాబాద్లో ఒక మధ్య తరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కష్టార్జితంతో ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటే దాని అఫీషియల్ రేట్ కనీసం 60 లక్షలు ఉంటుంది. పోనీ ఇక్కడ కూడా కోటి ఉండదు. ఈ 60 లక్షలకి ఎంత కడుతున్నాడు? 7% కడుతున్నాడు, 4,20,000 కడుతున్నాడు. అంటే ఒక అక్రమార్జన పరుడేమో తన ₹1,00,00,000 ఆస్తి కొంటే 21,000 కడుతున్నాడు. ఒక మధ్యతరగతి నిజాయితీగా పన్ను కట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేకుంటే ఒక టీచరో ఒక గవర్నమెంట్ ప్రభుత్వమో ప్రైవేట్ ఉద్యోగమో 4,20,000 కడుతున్నాడు. ఇది న్యాయమా మీరు చెప్పిన ప్రైస్? ఇంత అన్యాయం మన కళ్ళ ముందు ఉన్నది కదా. ఇదే ₹1,00,00,000 బ్లాక్ మనీ ఉన్నాడు వెళ్ళి అక్కడ హాయిగా పొలం కొనుక్కుంటున్నాడు, 20,000 కట్టేసి ఓనర్ అవుతున్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చే వరకు అపార్ట్మెంట్ కొనాలంటే 60 లక్షలు లోన్ తీసుకొని 70 లక్షలు లోన్ తీసుకొని కొంటాడు. దానిపైన 7% ఉంటుంది. దీన్ని మార్చాలి, అక్కడ రేట్లు పెంచాలి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జ్ తగ్గాలి. తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే సామాన్యుడికి హౌసింగ్ అవుతుంది. ఇవాళ హైదరాబాద్లో మధ్యతరగతి అనేవాడు ఇల్లు కొనుక్కునే అవకాశమే లేకుండా అయిపోయింది కదా ఈ కృత్రిమ రియల్ ఎస్టేట్ భూమి వల్ల. ఈ రియల్ ఎస్టేట్ పెరుగుదలకు హేతుబద్ధత అనేది పెరగడానికి తాగడానికి ఎలక్షన్లు వస్తే తగ్గుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే తగ్గుతుంది, బీఆర్ఎస్ వస్తే పెరుగుతుంది. దానికి భూములు కొట్టడానికి ఏం సంబంధం? బీఆర్ఎస్ కాంగ్రెస్ నాకు అర్థం కాని అంశం. మోడీ వస్తే పెరుగుతుంది, మోడీ రాకపోతే తగ్గుతుంది. అసలు మోడీకి భూములకి ఏం సంబంధం నాకు అర్థం కాని అంశం. అంటే ఒక లాజిక్ ఏం పెడతారు? డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ అనేది వెంటనే తెలియదు కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఉండగా ఐటీ పెరిగింది, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఐటీ పెరిగింది, కేసీఆర్ ఉండగా ఐటీ పెరిగింది. ఎప్పుడు దగ్గర నాకు చెప్పాయంటే ఐటీ ఇదొక రాంగ్ నోషన్. కొంత డెవలప్మెంట్ ప్రభావం ఉండొచ్చు, కానీ ఇనీషియల్ డెవలప్మెంట్ కాదు. ఇనీషియల్ ఏంటంటే స్పెక్యులేషన్. సో హైలీ స్పెక్యులేటివ్ వ్యాపారంగా ల్యాండ్ మార్చేశారు. ఎనీథింగ్ దట్ బికమ్ స్పెక్యులేటివ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద కామన్ మ్యాన్. ఏదైనా మీరు చూడండి, స్పెక్యులేట్ చేసి ఏదైనా రిస్క్ అపటైట్ ఉన్నవాడే దాంట్లో లాభం పొందుతాడు. అంటే సామాన్యుడికి రిస్క్ అపటైట్ ఉండదు కనుక లాభం పొందాడు. అందువల్ల డెఫినెట్గా భూముల ధరని ప్రభుత్వ ఖజానా అవసరాల దృక్కోణం నుంచి కాకుండా ఒక హేతుబద్ధమైన ఆరోగ్యవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్, ఒక సస్టైనబుల్ హెల్తీ లాంగ్ టర్మ్ రియల్ ఎస్టేట్ గ్రోత్కు అనుగుణంగా ల్యాండ్ ప్రైసెస్ ఉండాలి. రియల్ మనీ బ్లాక్ మనీ పార్కింగ్ అవకాశం లేని రీతిలో ఉండాలి. తర్వాత ప్రజలపైన భారీగా భారం కాకుండా ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం అంతే వస్తుంది, ఏం తేడా రాదు. మీకు ఉదాహరణకు 60 లక్షలు 3 లక్షల పైన 7% ఉన్నా 21,000 వస్తుంది. కోటి పైన 2% ఉన్నా కోటి పైన 20% ఉన్నా కూడా 20,000 వస్తాయి. సో మీకు ఉదాహరణకు 2% ఉన్న కోటి పైన అంతే వస్తుంది. మీరు లెక్క చేయండి. ఇప్పుడు ఒక 3 లక్షల ల్యాండ్ ఉంది, దానికి మీరు ఒక 7% ట్యాక్స్ అనుకోండి, ఎంత కడతారు? 21,000 కడతారు. అదే మీరు ₹1,00,00,000 ల్యాండ్ ఉంది అనుకోండి, అది 21,000 కాదు 30,000 వచ్చినట్టు మీరు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెట్టండి. అక్కడ మళ్ళీ మీరు 7% అంటే 7 లక్షలు అవుతుంది, భరించలేరు కదా. సో అందువల్ల ఇవాళ భూముల ధరలు పెంచడం జరిగినప్పుడు దాని నష్టం ఏం జరుగుతుందంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా భారాలు పెంచకూడదు. అందువల్ల దానివల్ల ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటుంది, కొనేవాడు కొనడు, ఎకానమీ దెబ్బతింటుంది. రియల్ ఎస్టేట్ ఇది బిగ్ డైమెన్షన్ టు ది ఎకానమీ కదా. అందువల్ల భూముల ధరలు శాస్త్రీయంగా ఉండాలి, నల్లధనానికి పార్కింగ్ అనుకూలంగా ఉండకూడదు, ఆరోగ్యవంతమైన రియల్ ఎస్టేట్ నాన్ స్పెక్యులేషన్ మీద ఆధారపడని ఒక హెల్తీ సస్టైనబుల్ రియల్ ఎస్టేట్కి ఉండాలి. ప్రభుత్వ ద్రవ్య అవసరాలకు అవసరం వచ్చినప్పుడు ఎడాగ్గా చేసే పని ఉండకూడదు.